హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే వేటయ్య అనే మూవీ ట్రైలర్ చూడడం జరిగింది. ఈ ట్రైలరు చూసేటప్పుడు ఓకే బాగుంది అనిపించింది. కాకపోతే తారాగణం చూస్తే మైండ్ పోతుంది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాసిల్ ఇలాగా ఒక రేంజ్ స్టార్స్ అందరూ ఇందులో ఉన్నారు. కాకపోతే వీళ్ళు వేటయ్య అని చెప్పి తమిళ పేరు పెట్టారు. నాకు అర్థం కాదు. పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీస్తున్నప్పుడు తమిళ పేరు పెట్టడం ఏందో కూడా తెలియటంలే. కాకపోతే ది హంటర్ అని చెప్పి అందరికీ ఒక హింట్ ఇచ్చారనమాట. మన తెలుగులో వేటగాడు లాగా వాళ్ళకి వేటయ్యానమాట. కాకపోతే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ ఒక రేంజ్ ఊపు కానీ ఎక్కడ కనబట్టలేదు. రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్లో కానీ ఒక పాట మాత్రం బాగా హల్చల్ చేస్తుంది. ఆ పాట తప్ప ఇంకా వేరే పాటలు కూడా ఈ సినిమాలో లేనట్టున్నాయి. ఈ సినిమాని ఎలాగా నడిపించుకెళ్తారో అర్థం కావట్లేదు. కాకపోతే ట్రైలర్ చూస్తే మాత్రం రజనీకాంత్ ఒక కాపు, అతను ఒక రేపిస్ట్ని చంపుదాం అనుకుంటూ ఉంటాడు. అట్లా చంపేస్తే ఏముందే, అదంతా తప్పు, మనం రైట్ వేలో పోదామని చెప్పి అమితాబ్ బచ్చన్ అన్నట్టున్నాడు. ఇంకా రానా ఒక పెద్ద బిగ్ షాటు, ఆ యొక్క క్రిమినల్కి సపోర్ట్ చేసేటట్టు కనబడుతున్నాడు. ఇంకా ఫహద్ ఫాసిల్ గురించి తెలియాల్సింది, అతనే విలనేమో మనకు తెలీదు. కాకపోతే ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒక అద్భుతమైన కథ చూపించబోతున్నాం అని కాకుండా నార్మల్ కథే దాన్ని పెద్ద తారాగణం పెట్టి ఒక రేంజ్లో ఊపేసి వదిలేస్తున్నారు. నా డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద తారాగణం పెట్టుకొని దీనికి అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏమీ లేవు, ఏంది పంచాయతీ అని నాకు అనిపిస్తోంది. అంతేకాకుండా కూలీ ప్రభావం ఈ యొక్క మూవీ మీద బాగా పడింది. ఎందుకంటే అది ఇంకో రేంజ్ అనమాట. కాబట్టి ఈ యొక్క సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్కి వెళ్ళటం లేదు. ఈ మధ్య హీరో కంటే డైరెక్టర్ యొక్క ఇంపాక్ట్ బాగా కనబడుతుంది సినిమాల మీద. సో ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం. నాకైతే ట్రైలరు ఓకే అనిపించింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.